సరిగ్గా 50 ఏళ్ల క్రితం 1976లో సెంట్రల్ ఆఫ్రికాలో 2 వేర్వేరు దేశాల్లో కొంతమంది వ్యక్తులు ఒకేసారి ఒక గుర్తు తెలియని రోగంతో చనిపోయారు. వాళ్ళ కళ్ళు, ముక్కు, నోరు, ఇతర అవయవాల నుంచి రక్తం గారడము, మనిషిని పీల్చి పిప్పి చేయడము, ఆ తర్వాత మనిషి మిగలకుండా పోవడం. ఏంటి ఈ రోగము అని చెప్పి అప్పుడు ఎవరికి కూడా అంతుపట్టలేదు. డాక్టర్స్ దీన్ని మలేరియానో, టైఫాయిడో, లేకపోతే ఎల్లో ఫీవరో కావచ్చు అని చెప్పి సస్పెక్ట్ చేశారు. కానీ రోగుల బాడీలో ఇంటర్నల్గా బ్లీడింగ్ అయ్యి అవయవాలన్నీ దెబ్బతిని వాళ్ళు చనిపోవడం అనేది టైఫాయిడ్, మలేరియా లక్షణం కాదు. అప్పుడు పరిశోధనలు మొదలుపెట్టి దాన్ని ఒక డెడ్లీ వైరస్గా కన్ఫర్మ్ చేశారు. అదే ఎబోలా వైరస్. A 28-year-old woman who recently returned from Uganda was quarantined after reporting body ache and Ebola-like symptoms. Rise in Ebola infection. Ebola outbreak continues to spark. The World Health Organization has declared the Ebola outbreak. ఆఫ్రికా దేశాన్ని ఎబోలా షేక్ చేస్తోంది. ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా సౌత్ సూడాన్లో నజారా అనే ఊర్లో, అలాగే కాంగోలో యాంబుకు అనే ఊర్లో ఉన్న వ్యక్తులకు దాదాపు ఒకేసారి ఎబోలా వైరస్ సోకింది. వాళ్ళ కళ్ళు, ముక్కు, నోట్లో నుంచి రక్తం గారి 21 రోజుల్లోనే వాళ్ళు పోయారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా 35,000కు పైగా ఎబోలా వైరస్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 15,000 మంది చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఈ ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిపోయేలాగా చేస్తుంది. ఉగాండా నుంచి మన దేశంలోకి బెంగళూరు వచ్చిన ఒక ఉమెన్లో ఎబోలా వైరస్ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి ఐడెంటిఫై చేసి ఆమెని ఐసోలేషన్లో పెట్టారు. ఆ తర్వాత పరీక్షలు చేస్తే ఆమెకి నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇంకొకసారి మనమంతా కూడా కరోనా పరిస్థితుల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చేదేమో. ఎందుకంటే ఒకే ఒక్కరికి ఎబోలా పాజిటివ్ వచ్చినా కూడా దేశమంతా కూడా వణికిపోవాల్సినంత డేంజరస్ వైరస్ ఇది. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO మే 17వ తేదీన మళ్ళీ ప్రపంచాన్ని అలర్ట్ చేసింది. పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పి ప్రకటించింది. అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి అనౌన్స్ చేసింది. అంటే ప్రపంచమంతా ఎబోలా గురించి ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఏంటి ఎబోలా వైరస్? ఎబోలా అనేది ఒక నది పేరు. కాంగోలో ఈ వైరస్ ఫస్ట్ బయటపడ్డ యాంబుకు ఊరి పక్కనే ఎబోలా రివర్ ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే ఆ రివర్ పేరుని ఈ వైరస్కి ఎబోలా వైరస్ అని చెప్పి పేరు పెట్టారు. కాంగోన్ అప్పట్లో జైర్ అని చెప్పి పిలిచేవాళ్ళు. అలా ఈ వైరస్ని ఎబోలా జైర్ అని కూడా అంటున్నారు. అప్పట్లో హెల్త్ ఫెసిలిటీస్ అంతగా లేకపోవడం వల్ల నర్సులు ఒకరికి వాడిన ఇంజెక్షన్ని ఇంకొకరికి కూడా ఇవ్వడం వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయింది వేగంగా. సో అలా కాంగోలో 318 మందికి వైరస్ సోకితే 88% మంది దాంట్లో చనిపోయారు. సూడాన్లో 284 మందికి వైరస్ సోకితే అందులో 53% మంది చనిపోయారు. ఈ వైరస్ ఎంత వేగంగా స్ప్రెడ్ అయిందో అంత వేగంగా మాయమైపోయింది కూడా. The virus popped out of nowhere and it disappeared just as quickly. కానీ మళ్ళీ ఇంకొకసారి ప్రపంచాన్ని వణికిస్తుంది. కోవిడ్, మంకీ పాక్స్, ఇప్పుడు ఎబోలా. ఇలా ఒక్కొక్క కొత్త వైరస్ వచ్చినప్పుడల్లా మనం కంగారు పడుతున్నాము. కానీ మన ఫ్యూచర్ గురించి సీరియస్గా తీసుకోవడము, దృష్టి పెట్టడము అనేది వదిలేస్తున్నాం. ఇలాంటప్పుడే ఖచ్చితంగా మనం ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. మన ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తే లక్షల రూపాయలు హాస్పిటల్స్కి బిల్స్ రూపంలో కట్టాలి. అంత డబ్బులు ఉన్నాయా అని ఖచ్చితంగా ఆలోచించాలి. ఒక్కసారి హాస్పిటల్ పాలైతే చాలు మన సేవింగ్స్ మొత్తం అయిపోతాయి. అప్పులు చేసి మరీ హాస్పిటల్కి పెట్టాల్సి రావచ్చు. అందుకే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నెలకి ఇప్పుడు 700 నుంచి 900 రూపాయల ప్రీమియంతో కూడా ఫ్యామిలీకి 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు కవరేజ్ ఇచ్చే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి. ఏజ్ని బట్టి ఈ ప్రీమియం మారచ్చు. ఎర్లీగా తీసుకుంటే తక్కువ ప్రీమియం ఉంటుంది. ఆన్లైన్లో ఇప్పుడు 100 కొద్ది ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉండడంతో ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏది బెస్ట్ అనేది చాలా మందికి అర్థం కావట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అందుకే నేను పర్సనల్గా డిటో ఇన్సూరెన్స్ని రికమెండ్ చేస్తున్నాను. ఇది నిఖిల్ కామత్ జెరోదా బ్యాక్డ్ కంపెనీ. వీళ్ళ కన్సల్టేషను, కాల్స్, క్లెయిమ్ సపోర్టు అన్నీ కూడా 100% ఫ్రీ. మిగతా ఏజెంట్స్ లాగా వీళ్ళు పదే స్పామ్ కాల్స్ చేసి అసలు విసిగించరు. డిటో ద్వారా ఇన్సూరెన్స్ తీసుకుంటే వచ్చే ఇంకో లాభం ఏంటంటే ఫ్యూచర్లో మనం క్లెయిమ్కి అప్లై చేసినప్పుడు ఒకవేళ అది రిజెక్ట్ అయితే డిటో టీమే మన తరఫున పేపర్ వర్క్ చేసి కంపెనీతో ఫైట్ చేస్తుంది. అట్లాంటి ఒక హామీని ఇస్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో నేను లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి మీ ఫ్రీ కన్సల్టేషన్ కాల్ని బుక్ చేసుకోండి. ఎబోలా మీద ఎన్నో పరిశోధనల తర్వాత రీసెర్చర్స్ ఏం తేల్చారు అంటే ఈ వైరస్కు మూల కారణం ఫ్రూట్ బ్యాట్స్, అంటే ఒక రకమైన గబ్బిలాలు. ఈ గబ్బిలాలు పండ్లని తిని ఆ ఫ్రూట్స్కి వైరస్ స్ప్రెడ్ చేస్తాయి. సో అవే పళ్ళను కోతులు, చింపాంజీలు, అడవి పందులు తింటే వాటిలోకి వైరస్ వెళ్తుంది. అడవి పందుల మాంసాన్ని అప్పట్లో ఆఫ్రికాలో ఎక్కువగా
తినేవాళ్ళు, అక్కడ అడవి పందులు ఎక్కువగా వాళ్ళకి దొరికేవి కాబట్టి అలా పందుల నుంచి అంటే పంది మాంసం తినడం ద్వారా ఈ వైరస్ మనుషుల్లోకి వచ్చింది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది కరోనా లాగా ప్రమాదకరంగా గాలి నుంచి వ్యాపించదు. బాడీ ఫ్లూయిడ్స్ అంటే మన సలైవా లాలాజలం ద్వారా కానీ లేకపోతే బ్లడ్ ద్వారా కానీ డైరెక్ట్ గా బాడీ ఫ్లూయిడ్స్ ద్వారా ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది. అంటే ఎబోలా వైరస్ ఉన్న జీవి లేకపోతే మనిషి రక్తము లేదా లాలాజలము, చెమట, వాంతులు, మూత్రం ద్వారా కూడా ఒక మనిషి మూత్రం నుంచి కూడా అది ఇంకొకరికి తగిలినప్పుడు, వాళ్ళ బాడీకి టచ్ అయినప్పుడు లేకపోతే వాళ్ళ చర్మం మీద ఉన్న గాయాల మీద పడ్డప్పుడు, కళ్ళు ముక్కు ద్వారా బాడీలోకి వెళ్ళినప్పుడు ఈజీగా ఎబోలా వైరస్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది. ఈ వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ తాకడం వల్ల ఇది చాలా వేగంగా ఇతరులకు స్ప్రెడ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఆఫ్రికాలో ఎవరైతే అంత్యక్రియలు నిర్వహించారో వాళ్ళలో ఈ ఎబోలా వైరస్ ఎక్కువగా డిటెక్ట్ అయింది. ఈ వైరస్ లక్షణాలు ఎలా బయటపడతాయి? అసలు ఎబోలా వైరస్ బాడీలోకి ఎంటర్ అయ్యాక 2 నుంచి 21 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి. ఇది మనుషుల శరీరం మీద అత్యంత తీవ్రంగా దాడి చేస్తుంది. మొదట్లో నార్మల్ జ్వరము, నార్మల్ బాడీ పెయిన్స్, థ్రోట్ పెయిన్ ఇలా స్టార్ట్ అవుతుంది. ఏదో మామూలు జ్వరమే కదా అని చెప్పి మనం అనుకుంటాము. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రాణాలు పోతాయి. కండరాల నొప్పి, కళ్ళు ఎర్రగా మారడము, పొత్తి కడుపులో నొప్పి, ఇలాంటివి ఎబోలా వైరస్ లక్షణాలు. వీటిని గుర్తుపెట్టుకోవాలి మనం. వ్యాధి తీవ్రత పెరిగిన తర్వాత వాంతులు, విరేచనాలు స్టార్ట్ అవుతాయి. శరీరం నిండా కూడా దద్దుర్లు వస్తాయి. ఇందులో అత్యంత భయంకరమైన స్టేజ్ ఏది అంటే బాడీ లోపల, బాడీ బయట విపరీతంగా బ్లీడింగ్ అవడం. దీన్నే ఎబోలా హెమరేజిక్ ఫీవర్ అంటారు. ఇలా బ్లీడింగ్ అయింది అంటే ఇక మనిషి దక్కడు. కిడ్నీలు, లివరు అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి చివరికి ప్రాణం. ఎబోలా వైరస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత టోటల్ హిస్టరీలోనే 2014 నుంచి 2016 మధ్య అత్యంత భయంకరమైన అవుట్ బ్రేక్ జరిగింది. అంటే ఎక్కువ కేసులు అప్పుడు నమోదయ్యాయి. ఆ పీరియడ్లో వెస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్, గినియా, లైబీరియా, సియర్రా లియోన్ దేశాలను ఈ ఎబోలా వైరస్ షేక్ చేసేసింది. ఈ 2014-16 మధ్యలోనే 28,715 కేసెస్ నమోదైతే వాటిలో 11,300 మెంబర్స్ చనిపోయారు. మళ్ళీ 2018-20 మధ్య కూడా ఎబోలా వైరస్ని ఐడెంటిఫై చేశారు. అప్పుడు 3,481 కేసులు నమోదైతే ఈ కేసులు సోకిన వాళ్ళలో 2,299 మంది చనిపోయారు. అంటే ఇప్పటికే 3 సార్లు వచ్చేసింది. 1976లో వచ్చింది, అలాగే 2014-16 మధ్య వచ్చింది, మళ్ళీ 2018లో కూడా వచ్చింది, ఇప్పుడు మళ్ళీ 4వసారి. సో ఈ వైరస్ కు ఎక్కువగా బలైంది హెల్త్ వర్కర్లు అనేది ఇక్కడ విషాదకరమైన విషయం. ఎందుకంటే ఎబోలా వైరస్ రోగుల్ని ట్రీట్ చేసే క్రమంలో వాళ్ళకు వైరస్ అంటుకుని వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు 4వసారి మళ్ళీ ఎబోలా వైరస్ ప్రపంచ దేశాలని తీవ్రంగా భయపెట్టేస్తుంది. ప్రస్తుతానికి ఎబోలా కేసులు ఆఫ్రికన్ కంట్రీస్లో మాత్రమే నమోదవుతున్నాయి. కాంగో, యుగాండా, గునియా, సూడాన్ ఈ దేశాలు ఎబోలా గుప్పెట్లో వెలువిల్లాడిపోతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఈ దేశాల నుంచి ట్రావెల్ చేసే వాళ్ళ వల్ల వేరే దేశాలకు కూడా ఎబోలా అనేది వ్యాపిస్తుంది. ఇప్పటికే అమెరికా, యూరప్ దేశాల్లో కూడా 1-2 కేసులు నమోదవడం మొదలైంది. ఆసియాకు కూడా ఈ ప్రమాదం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఈసారి వచ్చిన అవుట్ బ్రేక్లో ఏప్రిల్ 24న ఫస్ట్ టైం ఒక నర్స్లో ఎబోలా వైరస్ ఉంది అని చెప్పి గుర్తించారు. తూర్పు కాంగోలో ఉండే బునియాలో ఆ నర్స్ చనిపోయిన తర్వాత గుర్తించారు. ఆ నర్స్ అంత్యక్రియలకి ఎక్కువ మంది హాజరవడంతో వైరస్ వేగంగా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయింది. మనకు కరోనా వైరస్ వేరియంట్స్ తెలుసు కదా, అలాగే ఎబోలా వైరస్లో కూడా వేరియంట్స్ వచ్చాయి. మొదట్లో 1976లో వచ్చిన ఎబోలా అండ్ ఇప్పుడు వచ్చిన ఎబోలా సేమ్ కాదు. ఇప్పుడు స్ప్రెడ్ అవుతున్న ఎబోలా వైరస్ వేరియంట్ పేరు బుండి బుగ్యో. ఇది కొంచెం కొత్తగా ఉంటుంది పలకడానికి. బుండి బుగ్యో అనే ఒక కొత్త స్ట్రెయిన్ అని చెప్పి డిక్లేర్ చేశారు. WHO May 17న పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్ అని చెప్పి ఈ బుండి బుగ్యోని ప్రకటించింది. అంటే ఈ వైరస్ సరిహద్దులు దాటే ప్రమాదం ఉంది అని చెప్పి WHO అలర్ట్ చేస్తుంది. May 22న మన దేశం అందరికీ కూడా ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్లో కానీ దేశంలోకి వచ్చే ఎంట్రీ పాయింట్స్ దగ్గర కానీ పక్కాగా స్క్రీనింగ్ చేయాలి అని చెప్పి WHO అన్ని దేశాలకి కూడా చెప్పింది. ముందు జాగ్రత్తగా ఉగాండా, కాంగో సరిహద్దుల్ని మూసేశారు, ఆ దేశాల్లో నుంచి వేరే దేశాలకు స్ప్రెడ్ అవ్వకుండా. This is Mpondwe in western Uganda at the border crossing with the Democratic Republic of Congo. And here, security agencies have started enforcing the measures to restrict the movement along this border to contain the spread of Ebola. మన దేశంలోకి వచ్చే ఫారినర్స్కి ఈ ఎబోలా భయాలతో స్క్రీనింగ్లు చేస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఇట్లాంటి ఒక థర్మల్ స్క్రీనింగ్ కొనసాగుతుంది. May 24న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అత్యవసరమైతే తప్ప కాంగో, సూడాన్ దేశాలకు వెళ్ళొద్దండి అని చెప్పి అడ్వైజరీ ఇష్యూ చేసింది. కాంగో, సూడాన్ దేశాల్లో ఇప్పటికే
968 కేసులు నమోదైతే వాళ్ళలో 216 మంది చనిపోయారు. అంటే ఈ నంబర్ అథెంటిసిటీ ఏంటి అని చెప్పి WHO ఇంకా కన్ఫామ్గా చెప్పలేకపోతుంది. బహుశా త్వరలోనే మనకు తెలియచ్చు. ఆఫ్రికా దేశాల్లో పేదరికము నిరక్షరాస్యత చాలా ఎక్కువ. దీనివల్ల వ్యాధి లక్షణాలు బాగా ముదిరిపోయేదాకా కూడా వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. దానివల్ల ఎర్లీ డిటెక్షన్ అనేది కష్టంగా మారుతుంది అక్కడ. మన దేశంలో ఎబోలా గురించి ఆందోళన ఏమీ అక్కర్లేదు, భయాందోళనలు ఏమీ వద్దు అని చెప్పి ఎయిమ్స్ డాక్టర్ రత్నదీప్ గులేరియా ఇలా చెప్పారు. So exposure to the fluids of a person जिसको इन्फेक्शन हुआ है उसी के कारण ही इन्फेक्शन हो सकता है. तो अगर हम इन्फेक्शन कंट्रोल प्रैक्टिसेस रखें, बच के रहें, तो इबोला के फैलने के चांसेस नहीं है. ఎబోలా ఇంకోసారి అవుట్ బ్రేక్ అయింది అని తెలియగానే అన్ని దేశాలు కూడా ఉలిక్కి పడుతున్నాయి. అందుకు కారణం ఇందాకే చెప్పా కదా, ఇది ఒక డిఫరెంట్ వేరియంట్. ఈ వేరియంట్ కి ట్రీట్మెంట్ లేదు. ఇన్మాజబ్ ఎబాంగా అనే మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీ ద్వారా ఇప్పుడు డాక్టర్స్ ఈ ఎబోలా రోగుల్ని సేవ్ చేస్తున్నారు. అందుకే మనకు ఎబోలా అవేర్నెస్ చాలా చాలా అవసరము అని చెప్పాను. ఎబోలా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఎబోలా డెత్స్ ఉన్న కంట్రీస్ నుంచి ఎవరు వచ్చినా కూడా వాళ్ళని క్వారంటైన్ చేసి పూర్తిగా వాళ్ళకు నెగిటివ్ వచ్చిందా అని చెక్ చేసుకొని మాత్రమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని కలవాలి. అలాగే ఎబోలా లక్షణాలతో, అంటే వాళ్ళు తెలియదు మనకు వాళ్ళు ఎబోలానా కాదా అని చెప్పి, అలాంటి లక్షణాలతో ఎవరైనా చనిపోతే కళ్ళు, ముక్కు, నోరు, ఇతర అవయవాల నుంచి రక్తం గారడము, ఇంటర్నల్ బ్లీడింగ్ అవ్వడము, ఇలాంటి అంతుపట్టని లక్షణాలతో ఎబోలాని డిక్లేర్ చేయకపోయినా కూడా చనిపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళ డెడ్ బాడీని టచ్ చేయడం కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ అస్సలు చేయకూడదు. అలాగే ఉడికించకుండా పచ్చి మాంసాన్ని తినకూడదు. అది ఏ మాంసమైనా సరే ఉడికించి మాత్రమే తినాలి, బాగా ఉడికించి మాత్రమే తినాలి. ముఖ్యంగా పంది మాంసం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మీకు డౌట్ రావాలి, ఎబోలా అవుట్ బ్రేక్ అయ్యి 50 years అయింది కదా, మరి దీనికి ఇప్పటిదాకా వ్యాక్సిన్ అనేది ఎందుకు లేదు అని చెప్పి. 1976లో వచ్చిన ఎబోలా వైరస్ వేరియంట్ పేరు ఎబోలా జైర్ అనే రకానికి చెందింది. అప్పుడు WHO పర్యవేక్షణలో ఎర్వెబో అనే ఒక పవర్ఫుల్ వ్యాక్సిన్ని కనిపెట్టారు. ఆ వ్యాక్సిన్ ఎబోలా జైర్ వేరియంట్ మీద మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది. కానీ ఇప్పుడు వచ్చిన బుండిబుగ్యో అనే వేరియంట్ మీద ఆ వ్యాక్సిన్ పనిచేయదు. COVID-19తో పోల్చితే ఈ ఎబోలా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకపోవచ్చు, కానీ ఈ వైరస్ మోస్ట్ డేంజరస్ అనేది మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ కంటే కూడా నివారణే ఉత్తమమైన మార్గం. దీని మీద మనం ఎంత అవేర్నెస్ పెంచుకుంటే మనం అంత సేఫ్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఇలాంటి వైరస్ల గురించి మనం తెలుసుకోవడము, మన చుట్టూ ఉండే వాళ్ళకి చెప్పడము, ముఖ్యంగా పిల్లలకి చెప్పడము, పరిశుభ్రత మెయింటైన్ చేయడము, ఉడికించిన మాంసాన్ని మాత్రమే తినడము, బయట నుంచి ఏవైనా ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చినా వాటిని బాగా శుభ్రం చేసి తినడము, గబ్బిలాలు ఫ్రూట్స్ని కొరకడం వల్ల ఇది స్ప్రెడ్ అయింది కదా, చెట్లలో నుంచి డైరెక్ట్గా పండ్లు తినేటప్పుడు కూడా వాటిని ఆల్రెడీ ఏవైనా కొరికుంటే, కొన్నిసార్లు చిలకలు కొరికాయి అని చెప్పి తింటూ ఉంటాము, అట్లా కాకుండా వాటిని నీట్గా క్లీన్ చేసి మాత్రమే తినడము అనేది మనం అలవాటు చేసుకోవాలి, పిల్లలకు కూడా అలవాటు చేయాలి. ఇది మోస్ట్ డేంజరస్ వైరస్ అనేది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ అవేర్నెస్ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు చేసే కామెంట్ అండ్ మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్. అండ్ నేను ఈ వీడియోలో చెప్పిన విధంగా జెరోదా బ్యాక్డ్ డిటో ఇన్సూరెన్స్ ద్వారా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేయండి, ఫ్రీ కాల్ బుక్ చేసుకోండి, వాళ్ళు మీకు కాల్ చేస్తారు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.